మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు భాను కిరణ్. నేను తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏదైతే నరేంద్ర మోదీ గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఉన్నాయో అది కార్మికులకు వ్యతిరేకంగా అని చెప్పేసి మనం తెలుసు. ఆల్రెడీ జూలై నుంచి జూలై 9వ తారీఖు కూడా మనందరం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్స్గా మనం అందరం సమ్మెలో వెళ్ళాము. అయితే ఈరోజు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976 ఉంది. అయితే ఇది ఈ లేబర్ కోడ్స్ తోటి నిర్వీర్యం కాబోతా ఉన్నది, మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలా పెద్ద శాపంగా మారి అది మనకు ఒక ఉరితాడులాగా ఈరోజు ఈ లేబర్ కోడ్స్ అనేసి వచ్చాయి. దీంట్లో మనం కోల్పోయేది ఏంటి అని అంటే అపాయింట్మెంట్ లెటర్ అనేది మెడికల్ రిప్రజెంటేటివ్స్కి రాబోయే కాలంలో అదొక ప్రశ్నార్థకం. అట్లాగే మనకు ఏవైతే సెలవులు ఉన్నాయో క్యాజువల్ లీవ్స్ కానీ, ప్రివిలేజ్ లీవ్స్ కానీ, సిక్ లీవ్స్, క్వారంటైన్ లీవ్స్ ఇవన్నీ కూడా ఎస్పీ యాక్ట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త కోడ్స్లో మాత్రం ఖాళీ లీవ్స్ అని చెప్పేసే ఉన్నాయి. అండ్ అది కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ లీవ్ అప్రూవల్ చేయాలన్నా ఏదైనా కానీ. మరి ఈ లీవ్సే కాకుండా ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఈరోజు ఎస్పీ యాక్ట్ ఉంటేనే మనం ఫార్మా ఇండస్ట్రీలో చూస్తూ ఉన్నాము ఏ రకంగా పీఈపీ పిఐపిఏ అని చెప్పేసి యాజమాన్యాలు సేల్స్ అనే ఒత్తిడిని తీసుకొని వస్తూ ఉన్నాయో. మరి ఈరోజు కోడ్స్ వస్తే ఖచ్చితంగా రిప్రజెంటేటివ్స్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ భద్రత అనేది ఉండదు. కానీ ఈరోజు వాళ్ళు సామాజిక మాధ్యమాలలో చెప్పేది ఏంటి అని అంటే గ్రాట్యుటీ 1 సంవత్సరం పనిచేస్తే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు ఉద్యోగ భద్రత అవసరం లేదు. 1 సంవత్సరం పాటు అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని అంటే అంతే 3 months నుంచి 3 years వరకు వాళ్ళకి యాజమాన్యాలకి నచ్చినప్పుడు ఉంచుకోవచ్చు, నచ్చినప్పుడు తొలగించవచ్చు. ఇది ఈరోజు కోడ్లో ఉన్నది, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976ని కాపాడుకోవాలనే దిశగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ తెలంగాణలో పనిచేసేటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా టీఎంఎస్ఆర్యు ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చే పిలుపులలో పాల్గొనాలి. ఈరోజు రేపు అంటే 22, 23 తారీఖు అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇచ్చేటువంటి పిలుపులో మనం భాగస్వాములం కావాలి. అట్లాగే 24, 25, 26 మన పని ప్రదేశాలలో బ్లాక్ బ్యాడ్జ్ వేర్ చేసి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ లేబర్ కోడ్స్కి నిరసనగా. అట్లాగే 24వ తారీఖు రోజు రాష్ట్ర కేంద్రంగా ఇక్కడ హైదరాబాద్లో మన శివం రోడ్లో ఉన్నటువంటి సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా ప్రోగ్రాం ఉంటుంది. ఉదయం 11 గంటలకి అందరూ కూడా పాల్గొనాలి. అన్ని సబ్ యూనిట్స్లో మన 16 శాఖలలో తెలంగాణలో అన్ని శాఖలలో కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముందు మన నాయకత్వం పిలుపునిస్తుంది. ఆ పిలుపులో అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ఎస్పీ యాక్ట్ని ఖచ్చితంగా మనము పునరుద్ధరించుకోవాలి. ఏదైతే 4 కోడ్లను తెచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే దిశగా మొత్తం అందరం కూడా మనము సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కాకుండా ఎఫ్ఎంఆర్ఐగా సుప్రీంకోర్టులో మనకి ఏదైతే ఎస్పీ యాక్ట్ ఉందో దాన్ని అట్లాగే ఉంచాలి, పునరుద్ధరించాలి అని చెప్పేసి పిలుపు కూడా మనం వేసాము. సో ఇవన్నిటికీ కూడా మీరు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఎఫ్ఎంఆర్ఐ టీఎంఎస్ఆర్ ఇచ్చేటువంటి పిలుపులో మీరందరూ కూడా ముందుండాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు.